నిమిషాలలో రాగి ఇత్తడి వస్తువులను తళతళ మెరిసిపోయేలా ఎలా క్లీన్ చేయాలో, ఎలాంటి పీతాంబరం వాడకుండా, కెమికల్స్ ఏమీ వేయకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్‌గా చూపిస్తాను. వీడియోనైతే లాస్ట్ వరకి చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ బిందె రాగి బిందె అండి. చూసారా ఎంతలా మారిపోయిందో. నేను ఇది వాడక ఆల్మోస్ట్ సంవత్సరానికి ఎక్కువ అయిపోయిందండి. ఒక మూలన పెట్టాను. నాకు పీతాంబరం వేసి క్లీన్ చేసి ఆ తర్వాత ఈ రాగి బిందెలో నీళ్లు వేస్తే నీళ్ళలో పీతాంబరం కలుపుకొని తాగుతున్నట్టు అంత పీతాంబరం స్మెల్లే వస్తుంది. అలా అని చెప్పి ఇంకా నేను పక్కన పెట్టేశాను. ఈ రోజు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఒక్కసారి ట్రై చేశాను. రిజల్ట్ చూసి అయితే నేనైతే ఒక్కసారిగా షాక్ అయిపోయాను. ముందుగా ఒక బౌల్లోకి 2 స్పూన్ల శనగపిండి తీసుకొని దాంట్లో 1 స్పూన్ వంట సోడా, కొద్దిగా పసుపు, 5 నిమ్మకాయల నుంచి తీసిన నిమ్మరసము, అలాగే ఉప్పు, కొంచెం వెనిగర్ వేస్తూ ఇలా కలుపుతూ ఉంటే ఇలా నురగలాగా వస్తుందండి. ఇలా అంతా మంచిగా కలుపుకొని కొంచెం జారుగా వెనిగర్ వేస్తూ కలుపుకోండి. మీ దగ్గర వెనిగర్ లేకపోతే నీళ్ళైనా వేసుకోవచ్చు. అంతా లాస్ట్లో ఉప్పు కూడా వేసుకొని ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు జారుగా కలుపుకున్న తర్వాత నేనైతే ముందు ఈ రాగి చెంబుకైతే రాస్తున్నానండి. ఈ రాగి చెంబు, రాగి బిందె అయితే నేను వాడక సంవత్సరం అయిపోయిందండి. అసలు వీటిని ఎప్పుడు క్లీన్ చేయలేదు. ఇంకా మిగతా ఉన్న దేవుడి సామాన్ అయితే అవి అయితే ఇత్తడివండి. అవి రోజు క్లీన్ చేస్తాను. ఇంకా సరే ఇలా పెట్టి అలా రుద్దడం కాకుండా పెట్టి ఒక 10 నిమిషాలు అయితే నేను ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు అన్నిటికీ మంచిగానైతే నిండుగా పట్టించి ఒక 10 నుంచి 15 నిమిషాలు పక్కన పెట్టాను. అదేంటి 10-15 నిమిషాలు అంటున్నాడు, అందరు వీడియోస్లలో ఇలా పెట్టి అలా తీయగానే పోతుంది అని మీకు అనిపించవచ్చు. అలా అయితే మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నప్పుడు అలా చేస్తే పోతుందండి. కాకపోతే నేను ఇవి వాడక చాలా రోజులు అయిపోతుంది అంటున్నాను కదా. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదండి దేవుడి సామాను ఇత్తడివి. వీటికైతే జస్ట్ ఇలా రుద్దడంతోనే పోతుంది, కానీ ఇంకా మంచిగా క్లీన్ అవుతుంది కదా అని నేను పట్టించాను. ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న రాగి బిందె అలాగే రాగి గ్లాస్ అయితే చాలా రోజులు అయిపోయింది కదండి. ఇంకా వాటికి కొంచెం మరీ ఇట్లా పెట్టి అలా తీయగానే మ్యాజిక్ లాగా ఏమీ వెళ్ళట్లేదు. కొంచెం టైం అయితే పడుతుందని చెప్పి నేను ఎక్కువగా శ్రమ తీసుకోకుండా జస్ట్ అలా పట్టించి పక్కన పెట్టానండి. ఎక్కువగా ఏమీ రుద్దలేదు. ఇంకా అలానే ఇంకా దేవుడి సామాను కూడా మొత్తంకైతే పట్టించాను. ఎలాగూ రేపైతే ఏకాదశి ఉంది కదా, ఇంకా దేవుడి సామాను క్లీన్ చేసుకున్నట్టు ఇక్కడ మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పి నేను ఇక్కడ ఒక్క దగ్గరే రాగి బిందెకైతే కొంచెం అప్లై చేశానండి. చేసి ఒక 10-15 నిమిషాలు అయితే వదిలిపెట్టాను. అలానే ఇంకా వదిలిపెట్టి ఇలా ఒక్కసారి అంటే అసలు ఎంత జిడ్డుగా ఉన్న రాగి బిందె పోయిందోనండి. జిడ్డు అయితే చాలా మట్టుకు పోయింది. ఇంకా చూసారు కదా, మీకే తెలిసిపోతుంది క్లియర్గా. మధ్యలోది కొంచెం వేరే కలర్లో చుట్టూ ఎంత నల్లగా ఉందో అసలు మామూలుగా పట్టలేదండి. ఈ రాగి బిందె జిడ్డు అయితే నాకు చేతులకే చాలా రఫ్గా తగులుతుంది, అంత జిడ్డు పట్టేసింది. ఇంకా సరే చాలా బాగా పోతుంది కదా అని చెప్పి ఇంకా పేస్ట్ని అయితే లోపల బయట మొత్తం మంచిగా నిండుగా అయితే పట్టించానండి. నాకు మెయిన్ టాస్క్ వచ్చేసి రాగి బిందెలో అయినా రాగి గ్లాస్లో అయినా లోపల క్లీనింగ్ అండి. ఎవరికైనా అదే బాగా కష్టం అవుతూ ఉంటుంది కదా. లోపలనేమో నల్లగా ఉంటుంది, అది అందదు, ఎంత తోమినా కూడా పోదు. ఇంకా అలానే మొత్తం అయితే నేను ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు చుట్టూ అలాగే లోపల బయట సైడ్ అంతా కూడా పట్టించి ఆ లోపైతే మనం ముందుగా రాగి గ్లాసు అలాగే ఇత్తడి సామానుకు పెట్టుకున్నాం కదండి. ఇక్కడ చూసారా అసలు ఎంత బాగా పోతుందో అండి. ఇలా నేనైతే ఇంకా పైన చూపించాను కదా మీకు, అలానే కొంచెం పైన లోపల ఇలా చేతులతో అంటే అది వేరే ఉంటుంది కదా అని చెప్పి ఇలా ఒక్కసారి అయితే రుద్దుతూ అయితే ఇంకా వాటర్తో కడిగానండి. అసలు ఎంత బాగా పోయిందో, నేను ఇంత మంచిగా రిజల్ట్ వస్తుందని అస్సలు అనుకోలేదు. నేను పితాంబరంతో దేవుడి సామాను కానీ ఈ రాగి సామాను కానీ ఎప్పుడు క్లీన్ చేసినా కూడా ఆ రోజంతా కూడా నా చేతులు మొత్తం పితాంబరం స్మెల్లే వస్తాయండి. ఎంత తక్కువ రేట్ అయినా ఎక్కువ రేటు పితాంబరం అయినా పితాంబరమే. మనం ఇంట్లో ఇలా పిండి పసుపు ఇవన్నిటితో చేసుకుంటే అసలు నిమ్మకాయ ఫ్లేవర్తో చాలా బాగుందండి. విమ్ము లాంటి స్మెల్తో హోమ్ మేడ్ ఇలా పితాంబరంతో ఒక్కసారి ట్రై చేయండి. చూడండి రాగి బిందెను ఒక 10 నిమిషాలు పట్టించి పక్కన పెట్టాను కదా ఇందాక, ఒక్కసారి మీరే చూడొచ్చు మ్యాజిక్ లాగా పోతుంది. అసలు నాకు అనిపించింది అసలు ఇన్ని రోజులు నేను ఎందుకు ఇలా ట్రై చేయలేదు, ఇంతకుముందు ఎప్పుడో ట్రై చేస్తే ఎంత బాగుండేది. అసలు చాలా వీడియోస్ వచ్చాయి కానీ నేనైతే నమ్మలేదండి. స్వయంగా నేను ఈరోజు నా చేతులతో ఇదంతా చూసాక నాకైతే భలే అనిపించిందండి. ఇంకా నేనైతే ఒకసారి అన్నీ కలిపేసుకొని పెట్టుకుంటాను. అప్పటికప్పుడు నిమ్మరసం వేసుకొని కూడా చేసుకోవచ్చు కదా. ఎప్పుడు ప్రతి
ప్రతిరోజు ఇలా చేసి పెట్టుకునే కంటే ఒకసారి ఒక బౌల్లోకి అన్నీ కలిపి పెట్టుకొని రోజు కొంచెం తీసుకొని ఒక నిమ్మకాయో లేదంటే నీళ్లు వేసుకున్నా కూడా పనిచేస్తుంది. వెనిగర్ ఇంట్లో ఎలాగో ఉంటుంది కదా, అలా అయినా వేస్తూ కలుపుతూ అయితే చేయొచ్చండి. చూసారా, రాగే కాకుండా ఇక్కడ ఇత్తడి ప్లేటు, ఈ ప్లేటు కూడా చాలా జిడ్డు పట్టిపోయి ఉందండి. ఈ మధ్య నేను అసలు దేవుడి సామాను కూడా క్లీన్ చేయక చాలా డేస్ అవుతుంది. ఇంకా చూసారా ఎంత చేంజ్ ఉందో, అసలు మీరు ఫస్ట్ ఫోటోలో చూస్తే ఇప్పటికి అప్పటికి చాలా మారిపోయింది కదా. ఇంక ఇలానే వాటర్తో వదిలేస్తే మచ్చల్లాగా ఉంటాయని చెప్పి నేను ఇక్కడ మంచిగా మళ్ళీ పొడి క్లాత్తో అయితే క్లీన్ చేస్తున్నాను. మీరు గ్లాస్ బయట చూడొచ్చు, అలాగే లోపల కూడా చూడొచ్చండి ఎంత బాగా క్లీన్ అయ్యాయో. ఇంకా హ్యాపీగా రేపైతే నేను పూజ చేసుకోవచ్చు. ఇంక ఈ రాగి బిందెలో నీళ్లు కూడా వాడచ్చు. ఇంక ఇప్పటి నుండి నేనైతే ఇలానే క్లీన్ చేస్తాను. చూసారా ఎంత బాగా మెరుస్తుందో, వెండి అనే చెప్పచ్చు, అంత బాగా మెరుస్తుంది. నేను మీకు ఫోటో అయినా వీడియో అయినా లాస్ట్లో యాడ్ చేస్తాను. క్లీన్ చేయక ముందుకు ఎలా ఉన్నాయి, క్లీన్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది మీరు రిజల్ట్ చూస్తేనైతే షాక్ అవుతారండి. ఒక్కసారి ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ మీకు ఫోటోలో కనిపిస్తుంది కదండి, క్లీన్ చేయక ముందు ఫోటో ఇది, క్లీన్ చేసిన తర్వాత ఫోటో అయితే ఇది. మరి వెళ్ళే ముందు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.